హాయ్ హలో అండి. ఆంధ్ర స్టైల్ స్పెషల్ చేపల పులుసు చేశాను. ఈ చేపల పులుసు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వదలరు, అంత బాగుంటుంది. ముందుగా చేపలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి నేను బాగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఈ చేప ముక్కలు అనేది. సో నేను మ్యాగ్నేట్ చేయడం కోసము ఇందులోని కారం ఉప్పు కొంచెం వేసి ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల ఏంటంటే చేపలో ఉన్న నీసు వాసన అంతా పోయి బాగుంటుంది చేపల పులుసు అనేది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి పులుసు కోసం నేను కొంచెం చింతపండు అనేది తీసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మిక్సీలోకి నేను ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అనేది పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్నాను. నేను చేపల పులుసులోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. సో 5 టేబుల్ స్పూన్ అలా వేయండి. చేపల పులుసులోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ అనేది 5 టేబుల్ స్పూన్ అలా వేయండి. తర్వాత స్లైసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, ఆవాలు, జీలకర్ర వీటిని అన్నిటిని వేసి బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ లోపు కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి ఫస్ట్ బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా ఉప్పు అనేది వేసుకున్నాను. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఇది తొందరగా మగ్గుతుంది. సో ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్న టమాటాస్ని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకొని ఇలా బాగా మగ్గిన తర్వాత టమాటాస్ అనేవి యాడ్ చేయాలి, పేస్ట్ అనేది. ఈలోపు మనం ఈ చేపల పులుసులోకి మసాలా అనేది రెడీ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అనేది మస్ట్గా వేయాలి చేపల పులుసులోకి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ ఎక్కువ వేయకండి, చూసుకొని వేయండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వీటిని అన్నిటినీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్, టమాటా నూనె పైకి తేలిన తర్వాత మాత్రమే ఈ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. సో ఈ పేస్ట్ అనేది వేసి మొత్తం అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కారం అది యాడ్ చేయాలి. మీరు ఎంతైతే టేస్టీ తింటారో అంత కారాన్ని అనేది యాడ్ చేయండి. నేను ముందుగా కొంచెం ఫిష్లోనే అనేది కారం వేసి మ్యాగ్నేట్ చేశాను కదా, అందుకే నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను. సో వీటిని అన్నిటినీ వేసి కొంచెం సాల్ట్, తర్వాత పులుసు అనేది యాడ్ చేయాలి, చింతపండు పులుసు అనేది. గరిటె పెట్టి ఎక్కువగా కలపకూడదు. ఉప్పు సరిపోయింది లేదో చూసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. బెండకాయలు అనేది వేసుకున్నాను. ఈ చేపల పులుసులో బెండకాయలు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అనేది. ఇలా మగ్గిన తర్వాత బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అప్పుడు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. ఇది పులుసు అనేది ఏ చేపల పులుసు అనేది ఇదే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.